అందరికీ నమస్కారాలు. సమయం లేదు. ఈ చర్చను ప్రారంభించిన తమ్ముడు వేణుకు, సమావేశంలో పాల్గొన్న అన్ని సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల పెద్దలకు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఉద్యమ నమస్సులు. ఈరోజు రెండు అంశాల మీద చర్చ. రాజ్యాంగం మీద కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను దృష్టి పెట్టుకొని ఒకటి, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు జరిగిన సందర్భంగా ఏం జరిగిందో అనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మాట్లాడడం అనేది రెండోది. ఈ రెండు అంశాల మీద జరుగుతున్న ఈ చర్చలో వక్తలందరూ ఇటు కేసీఆర్ మాట్లాడిన ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని అందరూ నిరసించారు. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన వాక్యాలను కూడా నిరసించారు. దానికి తగిన కారణాలు, ఆధారాలు కూడా చూపెట్టారు. చాలా సంతోషం. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఈ దేశానికి నూతన రాజ్యాంగం రాయాలని దేశ ప్రజల ముందు నేను ఈ ప్రతిపాదన పెడుతున్నా అని చెప్పి బహిరంగంగా కేసీఆర్ గారు ప్రకటించారు. దాని తర్వాత అవును నూతన రాజ్యాంగం రాయాల్సింది అని చెప్పి తన కుటుంబ సభ్యులు, కొంతమంది దళారీ కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడితే, రాజ్యాంగం జోలికి వస్తే ఖబర్దార్ అన్నట్టుగా, రాజ్యాంగాన్ని కాదు మార్చాల్సింది, ముఖ్యమంత్రిగా నిన్ను మారిస్తేనే రాజ్యాంగానికి తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుందన్నట్టుగా మెజారిటీ పార్టీలు, మెజారిటీ సంఘాలు మేధావులతో సహా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అంటే ఇప్పటికే తేలిపోయింది, ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థానంలో నూతన రాజ్యాంగం రాయాలనుకునేటోళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు. రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలనుకునే వాళ్ళు ఈ చర్చల్లో సంఖ్యాపరంగా పెరుగుతున్నారనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఒక సందర్భంలో సోదరులు కోదండరామ్ గారు ఇక్కడనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు, నేను వచ్చాను. మళ్ళీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా మొన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రౌండ్ టేబుల్ చర్చలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మాట్లాడుతూ, అవును నేను అన్న దాంట్లో తప్పిందని చెప్పి, నేను దానికే కట్టుబడిన అని చెప్పి, ఎందుకు రాజ్యాంగాన్ని నూతన రాజ్యాంగం రాయకూడదో చెప్పండి అని చెప్పి మళ్ళీ దళితుల మీదనే పెట్టాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి దళితుల భుజం మీద తుపాకీ పెట్టి పేల్చాలని కేసీఆర్ పగటి కలలు కంటుండు. ఇప్పుడు ఆయన మాట ఏందో మనం చూసాం. అవును ఈ దేశంలో దళితుల జనాభా 19%. అవును 19% కోసం రాజ్యాంగాన్ని కొత్తగా రాస్తే తప్పింది అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పోరాటంలో దళితులే ముందటుండడం వల్ల, రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద గౌరవం ఉన్న వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పోరాటంలో పెద్ద ఎత్తులో భాగస్వాములు అవుతున్న సమయంలో ఎవరి భుజం మీద పెట్టి మళ్ళా ఆ రాజ్యాంగాన్ని కొట్టాలనుకున్నప్పుడు మళ్ళీ దళితుల భుజం మీదనే తుపాకీ పెట్టి కొట్టాలని చెప్పి కేసీఆర్ భావించుకొని దళితులకు 19% రిజర్వేషన్లు అమలు జరగాలంటే కొత్త రాజ్యాంగం రాయాలనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. అంటే మా భుజం మీద తుపాకీ పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్రకు తెరలేపిండి అనేసి కూడా మనం స్పష్టం చేస్తున్నాం. ఇక చర్చల్లో ఒక సోదరుడు ప్రశ్నిస్తే, దళిత సంఘాలు నువ్వు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినావు అని చెప్పి విమర్శలు పెడుతున్నాయి కదా అని చెప్పి, ఒక మాటలు చెప్పాలంటే ఈ రాజ్యాంగ పరిరక్షణ పోరాటాన్ని ముందుకు నడిపించే కాడ ప్రస్తుతం ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని శక్తులను కూడా కడుతున్న విషయం అందరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంఆర్పిఎస్ను మనసులో పెట్టుకొని, ఎంఎస్పిని మనసులో పెట్టుకొని దళిత సంఘాలు
ఈ మాట మాట్లాడుతున్నాయి నీకు వ్యతిరేకంగా మాట్లాడితే అసలు రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం ఏంది, వాళ్ళేంది రాజ్యాంగం మీద మాట్లాడేది అని మాట్లాడాడు. చూసా, అవునా? మాట్లాడలేదా? అంటే రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు ఎవరికన్నా లేదంటే దళితులకు లేదండి. మళ్ళా రాజ్యాంగం మీద ఎవరైనా మాట్లాడాలి, దళితులు ఏంది మాట్లాడేది? మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? అందరూ చెప్పులు వేసుకోవచ్చు, దళితులు చెప్పులు వేసుకోవద్దు కదా అన్న రోజులు ఉన్నాయి కదా. అందరూ మంచి బట్టలు కట్టుకోవచ్చు, దళితులు మాత్రం మంచి బట్టలు కట్టుకోవద్దనే మాట రోజులు ఉన్నాయి కదా. అందరూ దేవాలయాలకు రావచ్చు కానీ దళితులు మాత్రం రావద్దనే రోజులు ఉన్నాయి కదా. అందరూ మాట్లాడవచ్చు 10 మందిలో, దళితులేంది మాకు చెప్పేదని అన్న రోజులు ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ గదే అన్నాడు. కేసీఆర్ గారు మళ్ళీ గదే అన్నాడు. రాజ్యాంగం మీద దళితులేంది, దళిత సంఘాలేంది మాట్లాడేంది, వాళ్ళకు సంబంధం ఏంది అన్నాడు. నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని మేము కాపాడుకుంటేనే మాకు మా ఆత్మగౌరవం నిలబడుతుంది. అది దుర్వినియోగం అవుతే కూడా ఇంకొకరికి నష్టం జరుగుతుందని చెప్పి మేము దుర్వినియోగం కాకుండా కూడా చూసే బాధ్యత కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి రాజ్యాంగం మీద అందరు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు అదే రాజ్యాంగం మీద దళితులకు దళిత సంఘాలకే మాట్లాడే స్వేచ్ఛ లేదంటే మమ్మల్ని అవమానించినట్టే. కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కేసీఆర్ మీద పెడితే అది తప్పెట్లవుతుందో ఒకసారి ఆలోచించాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసీఆర్ మీద మేము పెడితే అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా మీరే చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను నేను. ఎవరిని మాట్లాడొద్దు అన్నాడు? రాజ్యాంగం మీద ఒక దళితులనే మాట్లాడొద్దు అన్నాడు కదా, దళిత సంఘాలనే మాట్లాడొద్దు అన్నాడు కదా. అంటే దళితులకు మాట్లాడే స్వేచ్ఛ లేదని చెప్పి ఒకనాడు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు అన్నట్టే కదా. ఒకనాడు అంటే పడ్డది చెల్లుబాటు అయింది, కానీ ఇప్పుడు అది చట్టం కదా. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ అందరికి ఉన్నట్టే దళితులకు ఉన్నది కదా, ప్రశ్నించే స్వేచ్ఛ అందరికి ఉన్నట్టే దళితులకు ఉన్నది కదా. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ దళితులకి వెళ్ళేదని అయినానంటే మా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వస్తుంది కదా. అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రేపటి నుంచి కేసీఆర్ మీద రాజ్యాంగం మీద దళితులు మాట్లాడే స్వేచ్ఛ లేదు, హక్కు లేదని మాట్లాడిన దానికి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిధిలో వస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉండబడే అన్ని పోలీస్ స్టేషన్లో కేసీఆర్ మీద ఖచ్చితంగా కేసులు పెడతామనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా మాకు అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన అన్న మాటకి నేను చెప్తున్నాను. మీరు గమనించండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కాపాడుకోవడం ఎంత బాధ్యతగా తీసుకుంటామో అది దుర్వినియోగమైనప్పుడు కూడా దాన్ని తప్పుపట్టే బాధ్యత కూడా తీసుకున్నాం. ఒక అమ్మాయి, మా గిరిజన అమ్మాయి మీద 139 మంది ఎవరో అత్యాచారాలు చేసిందని చెప్పి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ కూర్చొని అది కరెక్ట్ కాదని చెప్పి ఆమెతో అనిపించి ఆ కేసు చాలామంది మీద లేకుండా చేసింది కూడా ఎంఆర్పిఎస్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. అంటే చట్టాన్ని కాపాడుకోకపోతే ఇట్లాంటివి వస్తాయి కదా. మరి చట్టం ఎక్కడన్నా దుర్వినియోగం అవుతే దాని దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కానీ ఇంత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం ఉండగా కూడా మరి దళిత సంఘాలకు రాజ్యాంగం మాట్లాడే హక్కు లేదనే మాట అనడం అంటే మమ్మల్ని అవమానించినట్టయింది. కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం. మా ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ శ్రేణులు మాత్రం అన్ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా కేసీఆర్ మీద కేసులు పెడతామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక రెండోది మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే నన్ను జైల్లో పెట్టే దమ్ముందా అని చెప్పి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికో కేంద్రానికో సవాల్ ఇచ్చాడు. ఎందుకంటే నేను జైలుకు పంపిస్తామన్నది ఎవరు? ఒక బండి సంజయ్ గారు అంటాను, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది అంటాను. అంటే సవాల్ ఇచ్చింది ఎవరికి? బీజేపీ వాళ్ళకైతే సవాల్ నన్ను జైల్లో పెట్టే దమ్ముందా అని చెప్పి. నేను అంటున్నాను, బీజేపీ నిన్ను జైల్లో పెడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీ ప్రభుత్వం పోయిన తర్వాత రాబోయే ప్రభుత్వం ఏదైనా అది మాది కావచ్చు, మా మిత్రులది కావచ్చు, మొట్టమొదటిసారి జైళ్లకు నిన్ను పంపే బాధ్యత నేను మాత్రం తీసుకుంటా. కేసీఆర్, నిన్ను జైల్లో పెట్టక తప్పదు. నువ్వు ఆ రోజు ప్రగతి భవన్లో ఉండవు, ఫామ్ హౌస్లో పడుకుంటావు. ఫామ్ హౌస్లో కాదు, తెలంగాణ గడ్డ మీద ఏ కలుగులో దాక్కున్నా గుంజుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతామనే విషయం నేను మాట్లాడుతున్నా. దమ్ముంటే నువ్వేం చేసుకుంటావో చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను 3 కారణాల వల్ల ఆయనను అరెస్ట్ చేయక తప్పదు భవిష్యత్తులో. మా ప్రభుత్వం వచ్చినా, మా మిత్రుల ప్రభుత్వం వచ్చినా. మా మిత్రుల ప్రభుత్వం అంటే అర్థం ఏంటిది? మేము అందులో భాగస్వామ్యం అవుతాం అన్నట్టుగా కదా. మా ప్రభుత్వం నేరుగా వచ్చినా లేదా మా మిత్రుల ప్రభుత్వం వచ్చినా, అవును 3 కారణాల వల్ల ఆయన జైల్లో పెడతాం. ఒకటి,
మాకు రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు లేదన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా, 2 మమ్మల్ని మోసం చేసినందుకు. దళితులను మోసం చేయడం కూడా నేరం. 420 వస్తుంది కదా దాని కింద. 12 సంవత్సరాలు మాట్లాడిండు కదా, తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి 12 సంవత్సరాలు మాట్లాడిండు కదా. 12 సంవత్సరాలు మాట్లాడి ఆ ముఖ్యమంత్రి సీటు తనే లాక్కోవడం అంటే మమ్మల్ని చీట్ చేసినట్టే కదా. ఒక చీటర్ కింద కూడా, ఒక 420 కింద కూడా ఆయన మీద కేసు పెట్టి ఖచ్చితంగా జైలు పంపే బాధ్యత కూడా నేను చూసుకుంటానని కూడా మీరు సవినంగా కోరుతున్నాను. నేను ఈ విషయంలో వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. ఈ విషయంలో వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. 3వ విషయం చెప్తున్నాను నేను. ఒకటోమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వస్తుంది, 2 420 కింద వస్తుంది. 3వ విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు జనాభా దామాష్ ప్రకారం మా వాటా మాకు ఖర్చు పెట్టాలి. అవి ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించడం కూడా నేరమే. మా జనాభా దామాష్ ప్రకారం మాకు రావాల్సిన నిధులు మాకు ఖర్చు పెట్టకుండా, మా అభివృద్ధికి, మా విద్యకు, మా ఉపాధికి, మా అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా అవి వేరే చోటికి మళ్లించడం కూడా నేరమే, చట్టరీత్యా నేరమే. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించడం అనే విషయం నీకు తెలుసు, అందరికీ తెలుసు. నీకు దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నీ 7 సంవత్సరాల పాలనలో నువ్వు ఏ దేవాలయం అయితే ఇప్పుడు కడుతున్నావో, కొత్తగా మళ్ళా పునరుద్ధరిస్తున్నావో, ఆ యాదాద్రి దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి ₹1 కూడా పక్కదారి పట్టించలేదని చెప్పి నీకు దమ్ముంటే ప్రమాణం చేయి. కానీ ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల నుంచి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి నీ అవసరం కోసం ఉపయోగించుకున్నావు అనే విషయం కూడా రుజువు అవుతుంది కనుక, మా నిధులు మాకు ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టించింది కూడా నేరమే కనుక, ఆ నేరం కింద కూడా ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. నిన్ను జైల్లో పెట్టేద్దాము ఈ కేంద్ర ప్రభుత్వం అనుకున్నదో లేదు నాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఉన్నదనే విషయం కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. ఇది రైట్ మాకు ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల నేను భవిష్యత్తులో అరెస్ట్ చేయక తప్పదు. నీ అరెస్టును ఎవరు ఆపలేరు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇక 2వ విషయం, రాజ్యాంగం ఎందుకు వద్దంటుండు? 2వది, రాజ్యాంగం మీద మాట్లాడే హక్కు మాకు లేదా? ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులమేగా, ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులమేగా, ఈ దేశ కుల వ్యవస్థలో ప్రపంచంలో ఎంత మేధావైన అంబేద్కర్ కూడా దళితుడే కదా. మా దళితుడైనా మా తాత రాసిన రాజ్యాంగం మీద మేము మాట్లాడకపోతే, నీ తాత రాయలేదు, నీ తండ్రి రాయలేదు, నువ్వు రాయలేదు, నువ్వు మాట్లాడేకి ఎక్కడున్నది? మా తాత రాసిన రాజ్యాంగం మీద మాకు మాట్లాడే హక్కు లేకపోతే, మా తాత రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత నాకు లేకపోతే, మా వాళ్లకు లేకపోతే నీకున్నదా? ఈ దేశ కుల వ్యవస్థలో అంబేద్కర్ దళితుడే కదా, ఈ దేశ కుల వ్యవస్థలో మందక్ష సమాధి కూడా దళితుడే కదా. ఆయన రాసిన దానికి మేము వారసులం అనుకుంటే కాపాడుకునే బాధ్యత కూడా వారసులకు ఉంటుంది కదా. అందరి కోసం రాసిండు, కానీ రాసింది మాత్రం దళితుడే కదా. మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాకున్నది కదా, ఉన్నదా లేదా? మీ తాత రాయలే, మీ తండ్రి రాయలే, మా తాత మా తండ్రి సమానుడు రాశాడు. 2వ విషయం, నువ్వు రాజ్యాంగానికి దళితులకు ఏం సంబంధం మాట్లాడతావా? అసలు దళిత సంఘాలు లేకపోతే నిన్ను ఈ తెలంగాణ గడ్డ మీద అసలు బతకనిచ్చేటోళ్ళు కూడా కాదు. దళిత సంఘాలు లేకపోతే, ఎంఆర్పిఎస్ లేకపోతే నిన్ను తెలంగాణలో జీవించే హక్కు కూడా ఉండేనిచ్చేటోళ్ళు కాదు. ఏ విధంగా? నువ్వు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమర దీక్షకి వెళ్ళి ఒక్కరోజు జైల్లో పెట్టి నిన్ను బెదిరిస్తే ఆశయం నెరవేరక ముందే నువ్వు రాజీ పడి నువ్వు నిమ్మరసం తీసుకున్నాడివి. ఒక్క రోజుకే భయపడి నిమ్మరసం తీసుకున్నాడు. ఖమ్మంలో నిమ్మరసం తీసుకుంటే నీ మీద తెలంగాణ సమాజం మొత్తం తిరగబడ్డది, నీ మీద తెలంగాణ సమాజం మొత్తం ఎదురు తిరిగింది. అరే నీకు జీవించే హక్కు లేదు, పిరికోడికి ఆశయం కట్ట రాజీ పడ్డోడికి నీకు జీవించే హక్కు లేదని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు తిరిగితే ఈ ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు ఇచ్చిన సూచన మేరకే నువ్వు మళ్ళీ దీక్ష కొనసాగించిన విషయం నువ్వు మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తాను నేను. నువ్వు 48 గంటల్లోనే దీక్ష కొనసాగించినావు కదా, దీక్ష విరమించినావు కదా నిమ్మరసం తీసుకొని. 48 గంటల్లోనే విరమించిన తర్వాతనే కదా తెలంగాణ సమాజం నీకు ఎదురు తిరిగింది. ఆ ఎదురు తిరిగిన సమయంలో నీకు మళ్ళా దీక్ష కొనసాగించమని చెప్పి సూచన చేసింది మేమే కదా.
మా సూచన మేరకే నువ్వు మళ్ళా దీక్ష మళ్ళీ కొనసాగించావు కదా. లేదా అక్కడ విరమించుకొని డైరెక్ట్ నువ్వు హైదరాబాద్ గడ్డకు వచ్చేవాడివా? అక్కడ విరమించుకొని ఆ ఖమ్మం నుంచి అసలు తెలంగాణ హైదరాబాద్ దాకా రానిచ్చేవాళ్ళ? నువ్వు మళ్ళీ దీక్ష కొనసాగడానికి కారణం ఈ దళిత సంఘాలు నీకు సూచన చేయడం వల్లనే కదా. ఈ దళిత సంఘాల సూచన లేకపోతే నువ్వు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద నిన్ను ఉండనిచ్చేటోళ్ళు కాదు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆసరా చేసుకునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటారు కదా. మరి ఆ డిసెంబర్ 9 రాత్రి వరకు నీకు అండగా నిలబడి ఉద్యమాలు చేసి చివరికి నీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది కూడా ఈ దళిత సంఘాల లీడర్లే కదా. నీ కొడుకు లేడు కదా, నీ అల్లుడు లేడు కదా, నీ కూతురు లేదు కదా, నీ భార్య లేదు కదా, ఎవరు లేరు కదా. ఎవరున్నారు? ఈ దళిత బిడ్డలే నీకు నిమ్మరసం ఇచ్చిందనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను నేను. నువ్వు తెలంగాణ గడ్డ మీద దళితులకు మాట్లాడే స్వేచ్ఛ లేదంటవా? మేము లేకపోతే నువ్వు దీక్ష జరిగేదా? మేము లేకపోతే నీ దీక్ష కొనసాగేదా? పిరికివాడు ఉండి 48 గంటల ముందే నువ్వు దీక్ష విరమిస్తే దాన్ని నిలబెట్టింది, 10 రోజులు నడిపించింది, ఆ తర్వాత దీక్ష విరమించింది దండోర కాదా? అంతేకాకుండా చెప్తున్నాను నేను మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. నేను కేవలం రాజ్యాంగంలో ఆయనకు ఏ నిబంధనల వ్యతిరేకం ఉన్నదని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. తమ్ముళ్ళు మాట్లాడితే చెప్పారు, ఈ రాజ్యాంగం అనేది ఘన పదార్థమో ఏదో పదార్థం కాదన్నారు. ఏంటి? జడ పదార్థం కాదన్నారు. నిజమే, రాజ్యాంగం జడ పదార్థం కావాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడా? జడ పదార్థం కావద్దనే కోరుకున్నాడు. అంబేద్కరు రాజ్యాంగాన్ని జడ పదార్థం కావద్దు అని చెప్పే కోరుకున్నాడు కాబట్టిగానే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడ్డ కాంచి ఈనాటికి 70 సంవత్సరాలు దాటిన ఈ సమయంలో కూడా దేశ అవసరాల కోసం ఎన్నో రాజ్యాంగ సవరణలు వచ్చేసినాయి. దేశ అవసరాల కోసం ఎన్నో చట్టాలు వచ్చేసినాయి. దేశ అవసరాల కోసం ఎన్నో షెడ్యూళ్ళు వచ్చేసినాయి. షెడ్యూళ్ళు పెరిగినాయి. ఒకటో రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ నుంచి 105 రాజ్యాంగ సవరణలు పెరిగినాయి. 390 చట్టాల నుంచి 470 చట్టాలకు దాకా పెరిగినాయి. అవును, అది జడ పదార్థం అవుతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానే ఉండేది. ఒక్క రాజ్యాంగ సవరణ జరిగేది కాదు, ఒక షెడ్యూల్ పెరిగేది కాదు, ఇన్ని చట్టాలు కూడా పెరిగేది కాదు. ఇక్కడ మరి దేంతో విభేదం కేసీఆర్కు? 105 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఈ రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పగలుగుతావా? 105 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఇప్పటికీ నువ్వు పార్లమెంట్లో మెంబర్ ఉన్న కాడ నుంచి మీ పార్టీ ఎంపీలు ఇప్పుడున్నంత వరకు, యూపీఏ గవర్నమెంట్లో 10 ఏళ్ళు మీరు ఉన్నారు, ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు 7 సంవత్సరాలు, మీరు నేరుగానైతే చట్టసభల్లో పార్లమెంట్లో ఉన్నారు. యూపీఏ తీసుకొచ్చిన బిల్లులన్నీ సపోర్ట్ చేయలే, యూపీఏ తీసుకొచ్చిన రాజ్యాంగ సభను సపోర్ట్ చేయలే, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులన్నీ సపోర్ట్ చేయలే, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సభలను సపోర్ట్ చేయలే, అన్ని సపోర్ట్ చేశారు కదా. నీకు ఏ నిబంధన మీద ఏ చట్టం మీద నాకు అవసరం లేదని చెప్పగలుగుతావా? 470 చట్టాలు ఉన్నాయి, ఈ చట్టం అవసరం చెప్పండి దమ్ముంటే. 105 రాజ్యాంగ సవరణలు ఏర్పడ్డాయి, 105 రాజ్యాంగ సవరణలు జరిగినాయి, ఈ రాజ్యాంగ సవరణ అవసరం లేదని చెప్పండి. ఇప్పుడు జరిగిన దాంట్లో నువ్వు ఒక రాజ్యాంగ సవరణ మీద కూడా నువ్వు మాట్లాడలేవు. ఇది వద్దని పెరిగిన వందలాది చట్టాల మీద ఈ చట్టం వద్దని చెప్పి మాట్లాడలేవు. కానీ దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు, కొత్త రాజ్యాంగ సవరణలు చేసుకోమని చెప్పి అంబేద్కరే రాజ్యాంగంలో రాశాడు. ఆయన ఎంత గొప్పవాడో 368కి సంబంధించిన ఆర్టికల్ మీద చెప్పాడు. చూడండి, రాజ్యాంగం సజీవమైన చైతన్యవంతమైన పత్రం. ఇది రాజ్యాంగం సజీవమైన చైతన్యవంతమైన పత్రం. దేశ అవసరాలు లక్ష్యాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగానికి సవరణ చేయడానికి ప్రతి రాజ్యాంగంలో అవసరమైన నిబంధనలు ఉండాలని చెప్పి ఆయనే కోరుకున్నాడు. రాజ్యాంగానికి అవసరమైన సందర్భంలో సవరణ చేసుకునే అవకాశం కూడా ఉండాలని చెప్పి ఆయనే కోరుకున్నాడు. అది ఏ విధంగా కోరుకున్నాడు, ఏ విధంగా సవరణ చేసుకోవచ్చో చెప్పేశాడు. రాజ్యాంగంలో ప్రస్తుతం ఏమున్నప్పటికీ, దయచేసి గమనిస్తారని ఆశిస్తున్నాను నేను, రాజ్యాంగంలో ప్రస్తుతం ఏమున్నప్పటికీ పార్లమెంటు తన ప్రక్రియను అనుసరించి ఈ రాజ్యాంగం యొక్క ఏ నిబంధన అయినను చేర్పు మార్పు లేక రద్దు ఇది చేసుకునే అధికారం
ఆర్టికల్ 368 ద్వారా ఇచ్చామని చెప్పి పేర్కొన్నారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఇదే, మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఇదే. అవును, చేర్చుకునే అవకాశం ఉన్నది అనుకుంటే రాజ్యాంగ సభలు 100 చేర్చారుగా. కొత్త చట్టాలు తీసుకొచ్చదలుచుకుంటే వందలాది కొత్త చట్టాలు తీసుకొచ్చారు కదా. మార్పులు చేసుకోదలుచుకుంటే మార్పులు కూడా చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నేను ఒకనాడు చరిత్రలో ఒడియా కానీ రాజ్యాంగం ఏర్పడ్డ కానుంచి చాలా రోజుల పాటు దాన్ని ఒడియాగా చూశారు. కానీ అది ఒడియా కదా. కానీ మాకు ఒడియా ఉండాల్సిన మాకు ఒడియా ఉన్నది తీసేసి మాకు డీ చేర్చండి అని చెప్పి రాజ్యాంగ సభను తీసుకొచ్చుకొని ఇప్పుడు వాళ్ళు ఒడియా అయిపోయింది కదా. అంటే మార్పులు చేసుకోగలిగారు కదా. పార్లమెంట్లో మెజార్టీ ఉంటే అవసరాన్ని బట్టి రాజ్యాంగ సభను చేసుకున్న రుజువైంది కదా. ఎన్నో కొత్త చట్టాలు రాజ్యాంగ సభలు వచ్చినాయి కదా. ఎస్సీల కోసం బీసీల కోసం రిజర్వేషన్ల ప్రక్రియ మొదలై మైనార్టీలు కూడా స్థానికంగా విస్తరించి చివరికి దేశంలో అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలంటే 50% మించొద్దని చెప్పి గతంలో ఉన్న సూత్రాన్ని పక్కకు పెట్టి సామాజిక అసమానతలు తొలగించడానికి రిజర్వేషన్లే కానీ ఆర్థికం అనే అంశం మీద లేవని చెప్పి ఆర్థిక అంశాన్ని కూడా జోడించి మరి 102వ రాజ్యాంగ సవరణ మరి అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది కదా. అంటే రాజ్యాంగ సవరణ ఉద్దేశం దేశ అవసరాలనే విషయం కూడా స్పష్టంగా అర్థమైంది కదా. మాకు ఆ పేరు ఇష్టం లేదంటే పేరు మారింది కదా. మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి దేశంలో పోటాలు చేస్తే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు వచ్చినాయి కదా. దేంతో నీకు విభేదం ఉన్నది? దాన్ని నువ్వు సపోర్ట్ చేసినావు కదా. ఒక అక్షరం పేరు మార్చడానికి జరిగిన పార్లమెంట్ చర్చల్లో మీ టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు కదా. అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చే బిల్లులో టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు కదా. ఏ దాన్ని మార్చదలుచుకున్నావు? కొత్త చట్టాలు తీసుకురావచ్చు, పోనీ అందరికీ ఇష్టం లేకపోయినా సైద్ధాంతికంగా ఈ భారతదేశంలో ఉండబడే రాష్ట్రాలు కేంద్రం దృష్టిలో దేశ ప్రజల దృష్టిలో అంతా సమానమే అని ఉన్నది అనుకో. సమానం కాకుండా జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక హక్కు ఉన్నదని చెప్పి ఆర్టికల్ 370 ఉన్నది అనుకో. ఆర్టికల్ 370 ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటే ఉండవచ్చు అనుకో. కానీ పార్లమెంటుకు మెజార్టీ ఉన్నప్పుడు దేశ ప్రజల అవసరాల రీత్యా అనుకోనో లేదా అన్ని రాష్ట్రాలు దేశానికి కేంద్రానికి సమానం అనుకోనో 370 ఆర్టికల్ రద్దు చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి రాజ్యాంగంలో ఉండబడే హక్కు మేరకే రాజ్యాంగ సవరణ మేరకే 370 ఆర్టికల్ కూడా రద్దు చేసుకోగలిగారు కదా. ఆ రద్దుకు నువ్వు సపోర్ట్ చేసావు కదా. అరే నువ్వు రద్దుకు సపోర్ట్ చేశావు, నువ్వు పెరగడానికి సపోర్ట్ చేశావు, నువ్వు మార్పుకు సపోర్ట్ చేశావు. ఇక నువ్వు ఏ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నావు? నంబర్ 1 నీకు హక్కు లేదు, నీకు హక్కు లేదు. కానీ మీకు తెలుసు, నేను ఫీల్ అవుతున్నా, ఇది సెంటిమెంట్ కాదు, ఇది నేను అంటున్న సెంటిమెంట్ కాదు. కేవలం దళితుడైన అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాశాడు, అందరికంటే ఎక్కువ వివక్షత గురైన వాడు రాశాడు, సమానమైన హక్కులు అందరితో సమానంగా ఉండాలని చెప్పి గట్టిగా పొందుపరిచాడు. కాబట్టి ఆ రాజ్యాంగం ఉన్నంత వరకు నా ఆటలు సాగవని చెప్పి కేసీఆర్ భావించుకోవడం వల్లనే అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనే విషయం స్పష్టంగా రుజువుతుంది. అందుకు స్పష్టంగా రుజువుతుంది. నేను దళితులనే పేరు ఎందుకు వాడుతున్నానంటే, కేసీఆర్కు దళితులంటే తెలంగాణ ఉద్యమం ఏర్పడేటప్పుడు మా భుజాలను తుపాకి పెట్టే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు. 12 సంవత్సరాలు ఒకే నినాదాన్ని 12 సంవత్సరాలు ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలే హామీ. తెలంగాణ ఏర్పడితే దళితునే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అందుకోసం తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఆయన కోసం అనలే, ఆయన కుటుంబం కోసం అనలే, దళితులు ముఖ్యమంత్రి చేయడం కోసం తెలంగాణ అన్నాడు. మా భుజం మీద తుపాకి పెట్టి సాధించిండు. చివరికి మమ్మల్ని మోసం చేసి తనే ముఖ్యమంత్రి అయింది, ఇది తెలుసు. ఇప్పుడేమో రాజ్యాంగం మార్చేది కూడా దళితుల కోసమేనట, 19% రిజర్వేషన్ల కోసమట. కానీ అదే ముఖ్యమంత్రి కాదు, చివరికి తన పక్కన ఒక దళిత ఉప ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉండడం కూడా జీర్ణించుకోలేకపోయాడు. ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని 5 సార్లు ఉండడానికి కూడా 5 సంవత్సరాల తర్వాత ఉండడానికి కూడా ఉపయోగించుకోలేకపోయాడు. కనీసం రాజన్నను వెంటనే బర్తరఫ్ చేశాడు. అందరికంటే అవగాహనలో ముందున్న కళ్యాణ్శాన్ని రెండోసారి తీసుకోలేకపోయాడు. పోనీ మా కొప్పుల ఈశ్వరన్న తీసుకుంటాడా అంటే ఆ స్థానంలో లేకుండా చేశాడు. ముఖ్యమంత్రి పక్కన ఎవరు కూర్చుంటారే? ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పక్కనే కూర్చుంటాడు కదా మా సోదరుడు, మా ముస్లిం సోదరుడు. కానీ రెండో ఉప ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలి? ఇంకో పక్కనే కూర్చోవాలి కదా. లెఫ్ట్ ఒకరుంటే రైట్ ఒకరు ఉండాలి కదా. కానీ ఒకరిని తీసేసి ఒకరిని అట్లనే పెట్టుకున్నాడు అనుకో. అంటే ఎవరిని పక్కకు పెట్టినట్టు? అంటే సాధారణంగా ఒక దళితుడిని పక్కన పెట్టుకోవడానికి అందరికీ మనసు ఒప్పదు, ముఖ్యంగా దురహంకారులకు మనసు ఒప్పదు కదా. మరి దళితులని ఉప ముఖ్యం స్థానం పక్కకు పెట్టిండంటే
మమ్మల్ని అనగదొక్కినట్టు చేశాడు కదా. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను, ఆయన స్వభావం గురించే నేను మాట్లాడుతున్నాను. నేను ఇవాళ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలనే ఉద్దేశం కూడా, ఒక దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం ఉండాలి, రాజ్యాంగ నిర్మాత పేరు అంబేద్కర్ పేరు ఎంతకాలం ఉండాలని చెప్పి ఒక కుళ్ళుతో మాట్లాడుతున్నాడు అతను. అందుకు సాక్ష్యం చెప్పనా? తెలంగాణ మీదే చెప్తా నేను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా పాటలు ఉరుతొలగించినాయి, కానీ ఒకే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారబోయింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా పాటలు ఉరుతొలగించినాయి, కానీ ఒకే పాట తెలంగాణ గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి కేసీఆర్తో సహా అందరూ అంగీకరించిండ్రు. అదే పాట జయ జయ హో తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారుతుందని చెప్పి కేసీఆర్ ప్రకటించిండు. కేసీఆర్తో పాటు అందరూ ఆమోదించిండ్రు. ఆ పాట ఎత్తుకుంటే చాలు, నిజంగా ఏదో అంటారు చూడు, పూనకం పూనినట్టుగా ప్రజలందరూ కలిసి రోడ్ల మీద డాన్సులు చేసేవాళ్ళు. ఆ విధంగా మనందరూ తెలిసే విషయమే. అదే పాట ఆయన పక్కనుండబడే కొంతమంది రచయితలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే అది నిజంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పుడో మారేది. కానీ అందశ్రీ అనే ఒక దళితుడు రాసిండు కాబట్టిగానే ఆ పాట ఇంకా రాష్ట్ర గీతంగా కాలేకుండా పోయింది. ఆ పాటను మార్చడం కోసం ప్రయత్నం చేసి కూడా ఇంకెప్పుడు తీసుకొస్తాడో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చిండు అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాం. చివరికి ఏమన్నాడు, ఆ పాటను ఇంకా నేను సవరిస్తాను అన్నాడు. అంటే చివరికి ఆయన పేరుతో రాసుకోవడానికే మళ్ళీ ప్రయత్నం చేస్తుండు అనడానికి, దళిత ముఖ్యమంత్రి అని చెప్పేమో మా భుజం తుపాకు పెట్టి ఆయన ముఖ్యమంత్రి లాగిండు, ఉన్న ఉప ముఖ్యమంత్రి చేసేమో పక్కన లేకుండా చేసిండు. చివరికి అందశ్రీ దళితుడు రాసిన పాటను మాత్రం రాష్ట్ర గీతంగా చేయలేకుండా పోయిండు. చివరికి దాన్ని సవరిస్తారని చెప్పి తన పేరుతో రాసుకోవడానికి కుట్రలు చేస్తున్నాడు. అంటే దళితుల మీద ఉండబడే ప్రేమ కంటే అది కపట ప్రేమే తప్ప, అది మనసులో ఉండబడే విద్వేషాన్ని గుర్తే తప్ప ప్రేమకు గుర్తు కాదనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతాను. అట్లనే అంబేద్కర్ మీద కూడా అట్లనే ఉన్నది. ఆయన మీద సాక్ష్యం ఇంకోటి చెప్తున్నా, అంబేద్కర్ మీదనే చెప్తాను నేను. మా తమ్ముడు కాంగ్రెస్ తమ్ముడు ఉన్నాడు, మా దళిత బిడ్డే ఉన్నాడు, ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. రాజశేఖర్ గారు గవర్నమెంట్లో ఒక ప్రాజెక్టు పేరు అంబేద్కర్ కూడా ఆ ప్రాజెక్టు పేరు ఉన్నది కదా. ఏంటిది? ప్రాణహిత, చేవెళ్ళ ప్రాణహిత ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో రాజశేఖర్ గారు ఎవరి పేరు పెట్టిండు? అంబేద్కర్ పేరే పెట్టిండు కదా. మరి చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టు పోయి ఆ పేరు తీసేసి ఇప్పుడు దాన్ని కొనసాగించిన క్రమంలో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి దానికి ఏం పేరు పెట్టిండు? కాళేశ్వరం పెట్టిండు కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముందు పేరేంటిది? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ముందు పేరు ప్రపోజల్ పేరేంటిది? రాజశేఖర్ గారు ప్రభుత్వం పెట్టిన పేరేంటిది? అంబేద్కర్ ప్రాజెక్టే కదా. అది అంబేద్కర్ ప్రాజెక్టే కదా. ఇప్పుడు అంబేద్కర్ పేరు ఉన్నదా? తీసేసిండు కదా. అంబేద్కర్ మీద గౌరవం లేదు అనడానికి, అంబేద్కర్ పేరు మీద నాకు ప్రాజెక్టే తీసేసినోడు అంబేద్కర్ పేరు మీద రాజ్యాంగం ఉంటే ఉండనిస్తాడా? ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తాను. నేను ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటేనే పేరు మార్చినోడు కదా. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రాస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే అవసరం లేదు కదా. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అనే మాట రాదు కదా. ఇంకెవరి పేరైనా రావడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఈ పేరును కనుమరుగు చేయడానికి, దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం ఉండాలని ద్వేషించడానికి ఇది సాక్ష్యం కాదా? ప్రాణహిత ఓకే, వల్ల కాదనే తర్వాత విషయం, చర్చ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, చేవెళ్ళ ప్రాణహిత దానికి పెట్టిన పేరు అంబేద్కర్ పేరుంటే పేరునైతే మార్చిండు కదా. మార్చిండేది వాస్తవమే కదా. అంటే అంబేద్కర్ మీద గౌరవం లేనికి సాక్ష్యమే కదా. అసలు ఆయన ఇంటి ఎదురుగా అంబేద్కర్ బొమ్మను కూడా చూడలేకుండా పోయింది కదా. ఆయన ఇంటి ఎదురుగా పంజాబ్ గుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూడలేకుండా పోయింది కదా. మీ అందరు తెలుసు కదా. ఒక విషయం గ్రహించండి, నేను చెప్తున్నాను, ఒక విషయం గ్రహించండి. అక్కడ పంజాగుట్టలో పర్మిషన్ లేకుండానే రోడ్డు మీద ఈయన ప్రగతి భవన్ ఎదురుగా, ఈయన ప్రగతి భవన్కి దాదాపు దగ్గర పంజాగుట్టలో రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నది కదా, పర్మిషన్ లేకుండా ఉన్నది కదా. రాజశేఖర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కొంత మంచి చేశాడు, కొంత తెలంగాణకు వ్యతిరేకం కూడా ఇంటర్నల్గా పని చేశాడు, మనందరూ తెలుసు. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే నేను మద్దతు అన్నాడు. కానీ అక్కడ ఆంధ్ర రాయలసీమ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ పోవాలంటే మనకు వీసా కావాలన్నట అని అక్కడ కూడా రెచ్చగొట్టిండు. అంటే ఇక్కడ మాట్లాడబోయిండు, అక్కడ మాట అట్లా మాట్లాడు, మన అందరూ తెలిసే విషయమే కదా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంత అడ్డుకోవడానికి శక్తి మేరకు ప్రయత్నం చేసిన తన విగ్రహం మాత్రం పంజాగుట్టలో పర్మిషన్ లేకుండా ఉంటుంది. కానీ ఈ రాజ్యాంగ నిర్మాత ఆర్టికల్ 3 పొందుపరచనే తెలంగాణ వస్తే ఆయన విగ్రహాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయకుండా ఆయన కనీసం తీసి ముక్కలు చేసి చెత్త కుప్పలో పడేసిండారంటే అంబేద్కర్ అంటే కేసీఆర్కు ఎంత ద్వేషమో, మనసులో ఎంత కుళ్ళుకు తంత్రం ఉన్నదో ఇవన్నీ సాక్ష్యాలన్నీ కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను.
నేను అంబేద్కర్ని గౌరవిస్తా, గాంధీని కూడా గౌరవిస్తా. స్వాతంత్రానికి గుర్తు గాంధీ, రాజ్యాంగ నిర్మాతకు అంబేద్కర్, అందరికీ తెలిసే విషయమే. కానీ మీ అందరికి తెలుపుతున్నా, ఇదే కేసీఆర్ గారికి ఇప్పుడు ఉండబడే ప్రగతి భవన్కు ట్యాంక్ బండు 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది ఏప్రిల్ 14 లేదా డిసెంబర్ 6 ఆయన రావచ్చు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఇక్కడికి వచ్చే నివాళులర్పించిపోయేవాడు. అక్టోబర్ 2 ఎక్కడుంటుంది? బాబుఘాట్ ఎక్కడున్నది? చాదరగట్ట, లంగర్ హౌస్. బాబుఘాట్ ఎక్కడున్నది? లంగర్ హౌస్ ఉన్నది. ప్రగతి భవన్కి ఎన్ని కిలోమీటర్ దూరం ఉన్నది? 25 కిలోమీటర్ దూరం ఉన్నది. 25 కిలోమీటర్ దూరంలో అక్టోబర్ 2 ప్రతి సంవత్సరం వెళ్తాడు. కానీ 2.5 కిలోమీటర్ దూరం ఉండబడే ఈ ట్యాంక్ బండ్ కాడికి వచ్చి ఆయన నివాళులర్పించడం అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే దళితుడు కాబట్టినే ఇవన్నీ అవమానాలు లేదా పక్కకు పెట్టాలి జరగకపోతే ఏ కారణం ఉన్నదో ఒకసారి చెప్పాల్సిందిగా వ్యక్తం చేస్తాను నేను. ఇప్పుడు ఆయన జీవిస్తున్నది ఎర్రవల్లి చౌరస్తాలో, ఎర్రవల్లిలో. ఆ ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు వాడవాడలు తిరిగినప్పుడు ఆడ 2 విగ్రహాలు కనిపించినాయి. అదే గాంధీ విగ్రహానికి దండేసిన కేసీఆర్ గారు అదే ఊర్లో అంబేద్కర్ విగ్రహాన్ని పక్కకు పెట్టి నడుచుకుంటూ వచ్చిండనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాను. ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండద్దు అనడానికి కారణం దళితుడు రాసిన రాజ్యాంగం ఎంతకాలం ఉండాలని చెప్పి అనుకోవడమే కదా. ఆయనకు దండ ఇవ్వడం అందులో భాగమే కదా. ఆయన ఎందుకు గౌరవించాలని చెప్పి ఆయన జయంతులకు రాకపోవడం అదే కదా. రాజశేఖర విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహం లేకుండా చేయడం అయితే రాజశేఖరుడేమో తెలంగాణ వ్యతిరేకించాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమో తెలంగాణ వచ్చింది. కానీ అయినా దళితుడు కాబట్టి ఆయన లేకుండా చేసిండు అని చెప్పి నేను అంటున్నాను. ఇది కాదా ఒకసారి ఆలోచించాల్సిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఎందుకు, ఏం కారణం, ఇంకేం కారణం? ఒకటి, ఆయనకు నచ్చంది ఒకటి ఉన్నది. ఇంట్లో ఏం నచ్చంది? ఆయనకు నచ్చంది ఒకటి ఉన్నది. అది చెప్పే ముందు ఎవరి భుజం ఎత్తుపాకు పెట్టిండు? నిన్న దళితుల గురించి మాట్లాడిండు, 19% రిజర్వేషన్ల గురించి మాట్లాడిండు. దీనికోసం రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం తెస్తారట. మహిళల గురించి మాట్లాడిండు, మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు ఉండద్దా అని చెప్పి మాట్లాడిండు. అంటే మిమ్మల్ని కూడా అందులో వెనుకకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసిండు అనేసి కూడా మేమైతే అప్రమత్తంగా ఉన్నామక్క. మేము అందులో పోం, మా భుజమే తుపాకి పెట్టి అటు పేలుస్తాడనే విషయం మాకు తెలుసు కాబట్టి మేము అప్రమత్తంగా ఉన్నాం. మీరు కూడా అప్రమత్తంగా ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను ఉదాహరణ తీసుకొస్తున్నాను. అట్లనే బీసీ జనగణన జరగలేదు, అంతేనా? బీసీ జనగణన జరగాలంటే కూడా కొత్త రాజ్యాంగం రాయాలన్నాడు. నేను ఈ 3 అంటే బీసీల కోసమే కొత్త రాజ్యాంగం అట, ఈ దేశంలో 50% మహిళలకు ఉండబడే కొత్త రాజ్యాంగం అట, దళితుల రిజర్వేషన్లు పెరగడం కోసం కొత్త రాజ్యాంగం అట. అంటే ఎవరన్నా చేస్తే మన రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కూడా మనకే మంచిదనే పద్ధతిలో, ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు అవసరమే లేదు, కేసీఆర్ రాసే రాజ్యాంగమే గొప్పదనే పద్ధతిలో అనిపించుకోవడానికి ఒక కుట్రా కుతంత్రాలు పన్నుతుండడానికి ఇది సాక్ష్యం చెప్తూ మీ అన్నగా సాక్ష్యాల్లో భాగంగా కేసీఆర్ గారికి సోయి లేకుండా మాట్లాడింది అనేసి కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు ఉంటాయి. ఉంటాయా? ఉండయా? అవును. నీకు ఏ రాజ్యాంగం మారకుండానే, ఏ కొత్త రాజ్యాంగం రాయకుండానే ఇక్కడ ఎస్సీలకు 19% రిజర్వేషన్లు అమలు చేసే రైట్ నీకుంది కదా. ఎస్సీల జనాభా ఎంతో దాని ప్రకారంగా రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నది కదా. లేకపోతే నీకు సోయి రావడానికి నేను గుర్తు చేస్తున్నా ఇను. నీకు సోయి రావడానికి గుర్తు చేస్తున్నా ఇను. దేశంలో దేశం మొత్తం మీద ఉండబడే జనాభా లెక్క కట్టి రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్రంలో ఇస్తుంటుంది. కానీ ఆయా రాష్ట్రాల జనాభా అన్ని రాష్ట్రాలు ఒకే తీరు ఉండదు కదా. ఆయా రాష్ట్రాల జనాభా అన్ని రాష్ట్రాల్లో ఒకే పర్సెంటేజ్ ఉండదు కదా. జాబితా ఉండదు, జనాభా కూడా ఒకే ఉండదు కదా. మరి నేను సోయిలేని కేసీఆర్కి, అరే ఈ రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మీ జనాభా ఎంతో దాని ప్రకారం అమలు చేసుకోని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు చాలా రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా కంటే మించి జనాభాతో అమలు చేసుకుంటారు కదా. సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఓకే, ఒక రాష్ట్రంలో 5% ఉన్నారు ఎస్సీలు, ఆడ 10% ఇవ్వలేరు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఒక రాష్ట్రంలో 20% ఉన్నారు, వాళ్ళని 15% వరకే కుదించారు కదా. మరి ఈ రాష్ట్రంలో నువ్వంటుందే 19% ఉన్నారో ఒప్పుకుంటున్నావు కదా. ఈ దేశంలో 19% అయినప్పుడు, నీ సమగ్ర సర్వే ప్రకారం కూడా 19 అయినప్పుడు నువ్వు అమలు చేయాల్సింది 19 కదా. నీకు అధికారం ఉన్నది కదా, రాజ్యాంగం ఇచ్చింది కదా. నీకు రాజ్యాంగం ఇచ్చిన మాకు రిజర్వేషన్లు పెంచడానికే నీకు మనసు రాలేదు, కానీ నీకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు మాకు పెంచడానికే మనసు రాలేదు. కానీ మనసున్నోళ్ళు పెంచుకున్నోడానికి సాక్ష్యం చెప్తున్నా, చదువుతాను వినాల్సిందిగా
నా మీడియా సోదరులందరికీ గుర్తు చేస్తున్నా నేను. ఇగో హర్యానాలో నువ్వు 19 అన్నావు కదా, హర్యానాలో మా ఎస్సీల జనాభా 20%. ఆడు 20% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయిగా. ఆపిండ్రా ఎవరన్నా? రాజ్యాంగం ఆపిందా? కేంద్రం ఆపిందా? రాజ్యాంగం ఆపిందా? కేంద్రం ఆపిందా? రెండోది, హిమాచల్ ప్రదేశ్లో ఎస్సీల జనాభా 25% కదా, మరి 20% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. అక్కడ రాజ్యాంగం ఆపిందా? కేంద్రం ఆపిందా? అమలు జరుగుతున్నాయి కదా. నువ్వు 19 గురించే మాట్లాడావు, ఇక్కడ 19% రిజర్వేషన్ నువ్వు అమలు చేస్తలేవు, ఇక్కడ అమలు చేస్తలేవు. కానీ 19 కంటే మించిన రిజర్వేషన్ కూడా అమలు జరుగుతున్నాయి కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాళ్ళు ఉపయోగించుకొని ఆయా రాష్ట్రాల్లో ఉండబడే ఎస్సీల అభివృద్ధి కోసం న్యాయబద్ధంగా పాటుపడుతున్నానికి అంత కొంత సాక్ష్యమే కదా ఇది. అంతేకాదు, మన పక్క రాష్ట్రమైన ఒడిశా 16% ఉంటే 16% ఇస్తుండు కదా. మన పక్క రాష్ట్రం ఉన్న ఒడిశా 16 జనాభా ఉంటే 16% ఇస్తుండు కదా. పాండిచ్చేరిలో 16 ఉంటే 16 ఇస్తుండు కదా. పంజాబ్లో, ఏ రాష్ట్రంలో? పంజాబ్లో ఎస్సీల జనాభా 29% ఉంటే ఎస్సీలకు 29% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. అక్కడ ఏ కేంద్రం జోక్యం చేసుకొని ఒక ఎస్సీలకే 29 ఎందుకు అమలు చేస్తామని అంటలేరు కదా. లేదా ఏ రాజ్యాంగం జోక్యం చేసుకొని దాన్ని రద్దు చేయలేదు కదా. రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులు మాత్రం అమలు జరుగుతున్నాయి కదా. పంజాబ్లో 29% అమలు జరుగుతున్నాయి కదా. తమిళనాడులో ఎస్సీల జనాభా 18 కదా, మరి 18% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. తమిళనాడులో 18% జనాభా ఉంటే 18% అమలు జరుగుతున్నాయి కదా. త్రిపురలో 17% ఉంటే 17% అమలు జరుగుతున్నాయి కదా. ఉత్తరప్రదేశ్లో 21% జనాభా ఉంటే 21% అమలు జరుగుతుంది కదా. ఉత్తరాఖండ్లో 18% ఉంటే 18% అమలు జరుగుతుంది కదా. వెస్ట్ బెంగాల్లో 22% ఉంటే 22% అమలు జరుగుతుంది కదా. 22% అమలు జరుగుతుంది కదా. మరి ఇక్కడ నీ సమగ్ర సర్వే ప్రకారమే, నువ్వు చెప్పిన దాని ప్రకారమే 18 పైగా జనాభా ఉన్నదని చెప్పి నీ సమగ్ర సర్వే చెప్పింది కదా. ఎస్సీలది 18 పైగా రిజర్వేషన్లు ఉండాలని చెప్పింది కదా. జనాభాని చెప్పింది కదా. అంటే 19% రావాలి కదా. నువ్వు అన్న లెక్కే 19% అమలు జరగాలి కదా. 15 ఎందుకు అమలు చేస్తున్నావు? దీనికి ఏ కొత్త రాజ్యాంగం అవసరం చెప్తున్నావు? ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 14% రిజర్వేషన్లు ఉన్నాయి. 14% రిజర్వేషన్ ఉన్నాయి. జనాభా అప్పుడు అంతున్నది. కానీ మళ్ళీ 14% మించిండ్రు జనాభా అని చెప్పి ఆయన లెక్కలు తీసినప్పుడు అది 15%కి వచ్చినాయి. మరి ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒక పర్సెంటేజ్ పెరిగితే 15% అయింది కదా. అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రే కదా, నువ్వు ముఖ్యమంత్రే కదా. అప్పుడు 1% పెరిగితేనే 1% పెంచాడు కదా. మరి ఇప్పుడు 4% పెరిగినాయి కదా, 1% ఎందుకు పెంచట్లేదు నువ్వు? అప్పుడు 15% జనాభా ఉన్నది, ఎన్టీ రామారావు వచ్చేటికి 14% రిజర్వేషన్లు ఉన్నాయి. 1% తగ్గిందని చెప్పి వాళ్ళ జనాభా పరంగా ఇవ్వాలని చెప్పి 15% చేసిండా లేదా? ఇప్పుడు 15% అమలు జరుగుతున్నాయి. మాకు ఎవరిచ్చింది అది? జనాభా నిష్పత్తి మేరకు 15% సరి చేసింది ఎన్టీ రామారావు కదా. మరి ఇప్పుడు జనాభా నువ్వు చెప్తున్నది 19 కదా. మరి 19% ఎస్సీల రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ చట్టం అడ్డం వచ్చింది? ఏ రాజ్యాంగం అడ్డం వచ్చింది? ఏ కేంద్రం అడ్డం వచ్చింది? ఏం అడ్డరాలేదు కదా. ఓకే, మా జనాభా నిష్పత్తి ప్రకారంగా చూస్తే నువ్వు లెక్కుతున్న లెక్క ప్రకారంగానే మా సోదరుడు మా ప్రవీణ్ అన్నట్టుగానే మేము 19% మీ మంత్రివర్గాలు ఉండాలి కదా. 19% మీ మంత్రివర్గాలు ఉండాలి కదా. పక్క రాష్ట్రంలో 5 దళితులు ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రంలో 5 దళితులు ఉన్నారు కదా. ఇక్కడ 1% లేని నీ కులస్తులు 4 ఉన్నారు కదా. మరి 19% ఉండబడే దళితులు అనబడుతున్న వాళ్ళు ఒకరు ఎందుకు పరిమితమైనరు? మాకు 4 రావాలి కదా. మా జనాభా పరంగా మాకు 4 రావాలి. 1% లేనివాడివేమో 4 తీసుకున్నావు, కానీ 19% ఉన్న మాకు మాత్రం 1 ఇచ్చి మమ్మల్ని అవమానించావు కదా, మాకు అనగదొక్కావు కదా. ప్రభుత్వంలో మంత్రివర్గం మాకు స్థానం లేకుండా చేసావు కదా. ఇది సాక్ష్యం కాదా? ఇక మాదిగ కులస్తుల కాడికి వస్తే 1% లేనోడివి నువ్వు 4 వెలమలకు తీసుకున్నావు, కానీ 11%, 12% జనాభా గల మాదిగలకు మంత్రివర్గంలో చోట లేకుండా చేసావు కదా. నువ్వు రాసే రాజ్యాంగం ఎలా ఉండబోతుందంటే, నేను చేసినన్నిటికీ, నేను అనగదొక్కుతున్నన్నిటికీ నా రాజ్యాంగంలో నాకు హక్కు ఉండాల్సి తప్ప ప్రశ్నించే హక్కు ఉండద్దని చెప్పడం కోసమే నువ్వు కొత్త రాజ్యాంగం మాటలు మాట్లాడుతున్న విషయం కూడా మనం మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తాను నేను. ఇది వాస్తవం. ఎస్సీల రిజర్వేషన్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పుడు దానికోసం కొత్త రాజ్యాంగం రాస్తావా నువ్వు? మా భుజమే తుపాకి పెట్టి మమ్మల్నే కాల్చిపారేయాలనుకుంటున్నావా? మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దేశంలో లేకుండా చేసి, రాజ్యాంగ నిర్మాతగా అయిన పేరు లేకుండా చేసి కనుమరుగు చేయాలనుకుంటున్నావా? నీ మాటల్లో ఉండబడే అర్థం ఏందో తెలుసుకోలేంత అమాయకులు లేరు ఇక్కడ. రెండో విషయం,
మా ఎస్టీలకు, మా బీసీలకు, మన మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. సోదరులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా 6%, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్టీల జనాభా 10%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీల జనాభా 6%, అప్పుడు 6 అమలు జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని 10% పెరిగింది. అరే నీ మేనిఫెస్టోనే పెట్టావు కదా, నీ మేనిఫెస్టో పెట్టావు కదా, గిరిజనులకు 10% రిజర్వేషన్తో పెట్టావు కదా, 7 ఏళ్ళు గడిచిపోయినాయి కదా, ఒకటన్నా పెంచావా? 2 పెంచావా? ఏం పెంచలేదు. మరి పెంచే అధికారం రాష్ట్రాలకు లేదా? పెంచే అధికారం రాష్ట్రాలకు లేదా? ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెరుగుతుంది. నేను చెప్తున్నా బట్టండి, 100% ఉన్నారనుకో, 100% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఒక రాష్ట్రంలో. ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయం వింటే, ఆశ్చర్యంగా ఉంటుంది. 100% ఉంటే, నేను 100 గురించి పోయిన తమ్ముడా, నేను 100 అంటే 100 గురించి పోయినా. చూడండి మన జనాభా తెలంగాణలో ఎస్టీల జనాభా 10 కదా, ఈయన 10% చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో 2014 పెట్టాడు కదా, 7 ఏళ్ళు గడిచిపోయినాయి కదా. ఇక చూడండి 6% ఇంకా కొనసాగుతుంది, కానీ 7, 8, 9, 10 దాకా రాలేదు. ఇది మోసం. ఇప్పుడు రాజ్యాంగం కొత్తగా రాయాలనేది దగా అనడానికి సాక్ష్యం చెప్తున్నా. చూడండి, ఇగో ఎస్టీల జనాభా అండమాన్ నికోబార్లో 12%, అక్కడ 12% అమలు జరుగుతుంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో 80% ఉన్నారు, వాళ్ళకి 80% అమలు జరుగుతుంది. నో 50% మించడం, 50% మించద్దు అనేది ఇతర దానికి అడ్డం పడ్డది ఇంతకాలం. కానీ ఎస్టీలకు ఎంతైనా పెంచడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు అమలు చేసుకుంటారు కదా. ఇగో అస్సాంలో 15%, వాళ్ళకి 15 అమలు జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో 32% అమలు జరుగుతుంది. ఓకే, ఇంకా హవేలీ, ఇదే దాద్రా, ఓకే 9% అమలు జరుగుతుంది. ఢిల్లీలో వాళ్ళు 7% ఉన్నారు, 7 అమలు జరుగుతుంది. గోవాలో 12%, వాళ్ళకి 12 అమలు జరుగుతుంది. గుజరాత్లో 14, వాళ్ళకి 14 అమలు జరుగుతుంది. జార్ఖండ్లో 27% ఉన్నారు, 26 అమలు జరుగుతుంది. లక్షద్వీప్లో 100% అమలు జరుగుతుంది. లక్షద్వీప్లో దయచేసి వినండి, పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. లక్షద్వీప్లో 100% ఉన్నారు, వాళ్ళు 100% వాళ్ళకే రిజర్వేషన్లు అవి, ఇంకెవరికి జోక్యం చేసుకోరు. మధ్యప్రదేశ్లో 20% ఉన్నారు, వాళ్ళకి 20% అమలు జరుగుతుంది. మహారాష్ట్రలో 7% ఉన్నారు, వాళ్ళకి 7 అమలు జరుగుతుంది. మణిపూర్లో 34% ఉన్నారు, వాళ్ళకి 34 అమలు జరుగుతుంది. మేఘాలయలో 80% ఉన్నారు, వాళ్ళకి 80 అమలు జరుగుతుంది. మిజోరాంలో 80% ఉన్నారు, వాళ్ళకి 80 అమలు జరుగుతుంది. నాగాలాండ్లో 80% ఉన్నారు, వాళ్ళకి 80 అమలు జరుగుతుంది. ఒడిశాలో 22% ఉన్నారు, వాళ్ళకి 22% అమలు జరుగుతుంది. ఓకే, రాజస్థాన్లో 12% ఉన్నారు, 12 అమలు జరుగుతుంది. సిక్కింలో 21% ఉన్నారు, 21 అమలు జరుగుతుంది. త్రిపురలో 31% ఉన్నారు, 31 అమలు జరుగుతుంది. అయ్యా, ఇక్కడ 10% జనాభా ఉంటే 10% అమలు చేపిస్తా అని చెప్పి మాట ఇచ్చిన నువ్వు దాన్ని 6 కంటే 1 7 చేయలేదు. కానీ మరి 7 నుంచి మొదలుకుంటే 100% రిజర్వేషన్ వాళ్ళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారంటే గిరిజనుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్న చట్టాలు అమలు చేస్తుండ్రు. నీకు ప్రేమ లేదు కాబట్టి ఉన్న చట్టాన్ని అమలు చేయకుండా కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి ఒక కుట్ర చేసి ఉన్నది లేకుండా చేయడానికి రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను నేను. ఇది సాక్ష్యం, ఇది మా కళ్ళ ముందు సాక్ష్యం. ఇకపోతే మా బీసీల జనగణన గురించి మాట్లాడి మా శ్రీనివాస్ గౌడ్ను, మా ఆర్కిస్తాన్నను, వీళ్ళందరినీ ఓహో మా కోసం కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడని చెప్పి కొంత భ్రమలో పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు అంబేద్కర్ పూలే స్ఫూర్తి ఉన్న బిడ్డలు నీ భ్రమలో పడరా అనే విషయం కూడా సాక్ష్యం చెప్తూ నువ్వు ఎంత మోసగాడివో, నువ్వు ఎంత అనగదొక్కుతావో, నీ కొత్త రాజ్యాంగం వస్తే మా బీసీలకు ఎట్లా ఊడగొడతావో అది సాక్ష్యం. నీ కొత్త రాజ్యాంగం వస్తే ఉన్నది ఎట్లా ఊడగొడతావో అది సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్తూ దేశంలో జనగణన గురించి మాట్లాడడం పక్కకు పెట్టు. బీసీలని నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ సమగ్ర సర్వే వివరాలు నువ్వే బయటపెట్టావు కదా. సమగ్ర సర్వే ప్రకారం ఓబీసీల జనాభా ఎంత ఉన్నదో మీ అందరికీ చెప్తే 51% అంటే 52% ఉన్నది కదా. 52% ఉన్నది కదా ఇక్కడ నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే. ఇప్పుడు నీ క్యాబినెట్లో ఓబీసీల లేదా మొత్తం బీసీల మంత్రుల సంఖ్య ఎంత? పోనీ నీ కులం సంఖ్య ఎంత? నీ కులం జనాభా 1% లేదు. నీ కులం జనాభా 1% లేదు. 1% లేని నీ కులం గురించే మాట్లాడుతున్నా. నువ్వే చెప్పావు 1% లేదని. ఇందులో సాక్ష్యం చెప్పింది 1% లేని వాళ్ళు మీరు 4 ఉన్నారు కదా.
నువ్వు ఉంటావు, నీ కొడుకుంటాడు, నీ అల్లుడుంటాడు, నీ కులస్తుడు ఎర్రబల్లి దేకర్రా ఉంటారు కదా, నలుగురున్నారు కదా. మరి 52% వీళ్ళు మా బీసీ సోదరున్నారు కదా. 52% ఉంటే నిజంగా రాష్ట్ర మంత్రివర్గంలో 50% జనాభాకి ఇచ్చినా కూడా 18లో 9 రావాలి కదా. 18లో 9 రావాలి కదా. 1% లేనోడివి నువ్వు 25% తీసుకున్నావు కానీ, 20% పైగా తీసుకున్నావు కానీ, మరి 50% ఉన్న బీసీలకు ఇచ్చిన సంఖ్య ఎంత అంటే వెలమలో నలుగురు అవుతే 51% పైగా ఉండబడే బీసీలు కూడా నలుగురే ఉండాలా. నిన్నటి వరకు 51% ఉండబడే బీసీలు కూడా నలుగురే ఉండాలా. నిన్న మా సోదరుడు మంత్రివర్గం నుంచి మా ఈటలేందని తప్పించాక ముగ్గురు అయిపోయింది కదా. అంటే 51%కి నలుగురు, 51%కి ముగ్గురు, ఇప్పుడు 1%కి నలుగురా? అంటే నువ్వు రాసే రాజ్యాంగానికి అది గ్యారంటీ చేయడానికి నువ్వు రాయాలనుకుంటున్నావా? అవు నేను ఇట్లనే తీసుకుంటాం, మీకు ఇట్లనే ఇస్తాం, ఇచ్చింది తీసుకోవడమే తప్ప ప్రశ్నించద్దని నువ్వు రాజ్యాంగం రాయాలనుకుంటున్నావా? అయితే మేము ఒప్పుకోవాలా? ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నా నేను. స్థానిక సంస్థల్లో మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఒకనాడు ఎన్టీ రామారావు గారు 34% రిజర్వేషన్ ఇచ్చాడు. మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని కిరణ్ కుమార్ గవర్నమెంట్ వరకు కూడా అమలు చేసింది. ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని కిరణ్ కుమార్ గవర్నమెంట్ కూడా అమలు చేసింది. ఎంత? 34. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చట్టసభలో ఏం మాట్లాడినావు? నీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 33% రిజర్వేషన్లు చట్టసభలు అమలు చేపిస్తాం, అంతకుముందున్న శాతాన్ని ఇంకా ఇక్కడ స్థానిక సంస్థల్లో పెంచుతామని చెప్పి మాట్లాడావు. మీరు గమనించాలి. 33% చట్టసభల రిజర్వేషన్ల గురించి అక్కడ పోరాటం చేస్తాము, స్థానిక సంస్థల్లో ఉన్నదానికంటే పెంచుతామని మాట్లాడిండు కదా. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం చెప్తున్నా చేయండి. అవును, చేయదలుచుకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో 30% పైగా పెంచినాయి కదా. మీరు చూడండి, నా బీసీలకు సంబంధించిన విషయంలో అండమాన్ నికోబార్లో 38% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి స్థానిక సంస్థల్లో. ఓకే, బీహార్లో 34 అమలు జరుగుతున్నాయి, కర్ణాటకలో 32 అమలు జరుగుతున్నాయి, కేరళలో 40% అమలు జరుగుతున్నాయి, మహారాష్ట్రలో 32% అమలు జరుగుతున్నాయి, పాండిచ్చేరిలో 34% అమలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళనాడులో 50% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. తమిళనాడులో 50%, బీసీలు 50% ఉంటే వాళ్ళు 50% అమలు చేశారు. మరి ఇక్కడ బీసీలు 52% కదా. నీ లెక్క ప్రకారమే కదా. జనగణన సంగతి పక్కన పెట్టు, నువ్వు లెక్కలు తీసుకున్నావు కదా. మరి 50% అమలు జరగాలి కదా. పోనీ ఎన్టీ రామారావు నుంచి కిరణ్ కుమార్ గారు అమలు చేసిన 34% అమలు జరగాలి కదా. ఇవాళ ఆ శాతం ఎంత తగ్గిందో ఒకసారి నా తమ్ముడు చెప్తుంటా నేను. ఓకే, తమిళనాడులాగా 50% అమలు జరగాలి కదా. 50% అమలు జరగాలి కదా. లేకపోతే ఎన్టీ రామారావు నుంచి కిరణ్ కుమార్ గారు వరకు అమలు చేసిన 34% అమలు జరగాలి కదా. ఇప్పుడు 34% ఉన్నాయా చెప్పు శ్రీనివాసరావు, నా తమ్ముడు చెప్పు. 18% అమలు. సగానికి తగ్గించాడు కదా. అదే చెప్పి నా బీసీ సోదరుడు చెప్పిండు కదా, నేను చెప్పడం ఎందుకని చెప్పి సగానికి తగ్గించాడు కదా. ఓకే, అంటే వాళ్ళ నూతన రాజ్యాంగం ఎలా ఉండబోతుందంటే, ఎస్సీల హక్కులు కూడా రాజ్యాంగంలో ఉండనప్పుడు హక్కులు కూడా ఉండడానికి కూడా అవకాశాలు లేని రాజ్యాంగం రాబోతుంది. ఇక్కడ హక్కులు ఉన్నాయి, అమలు చేస్తలేడు కాబట్టి హక్కులే లేని రాజ్యాంగం రాయాలనుకుంటున్నారు వాళ్ళు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. ఏదే ఇక్కడ హక్కులు ఉన్నాయి, అమలు చేయకపోయినా ప్రశ్నిస్తున్నాం కదా. రాజ్యాంగం ఇచ్చింది కదా ప్రశ్నించే స్వేచ్ఛ. ఇక్కడ ఆ ప్రశ్నించే స్వేచ్ఛ ఉండద్దు అనుకుంటే నూతన రాజ్యాంగం రాయాలి, హక్కులు కూడా ఉండద్దు అనుకుంటే నూతన రాజ్యాంగం రాయాలి. అదే మను రాజ్యాంగం అనేసి కూడా మనం మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఆ మను రాజ్యాంగానికి వారసుడుగా కేసీఆర్ ముందుకు రావాలని కుట్ర చేస్తున్నాడు అనేసి కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ తెలంగాణ వచ్చినాక రిజర్వేషన్ల పరంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అవకాశాలు తగ్గినాయే తప్ప పెరగలేదు అనడానికి ఈ సాక్ష్యం కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఇక పోతే మా మహిళా సోదరుమణుల గురించి నేను మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ మాట్లాడిండు కాబట్టి నా మహిళా సోదరుమణుల గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ మాట్లాడిండు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఒక విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏమన్నాడు? ఇప్పుడు రాజ్యాంగం, కొత్త రాజ్యాంగం, అవును పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు మహిళలకు ఉండాలన్నాడు కదా. నిజమే, అవును. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని పాత్రలు పోషించారు. పాటలు పాడే కాడు ఉన్నారు, ఉపన్యాసాలు ఇచ్చే కాడు ఉన్నారు, ధర్నాలు చేసే కాడు ఉన్నారు, జైలుకి వెళ్ళే కాడు ఉన్నారు, దెబ్బలు తినే కాడు ఉన్నారు, చచ్చిపోయిన కాడు కూడా ఉన్నారు. అందరు సమానమే ఉన్నది. కానీ పురుషులతో సమానంగా 50% మహిళలకు ఉండాలని మాట్లాడిన కేసీఆర్ మొదటి 5 ఏళ్ళు ఒక మంత్రిని కూడా చేయలేదు కదా. 18 మందిలో మొదటి 5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక మహిళను కూడా మంత్రి చేయలేదు కదా. అంటే
ఆనాడు ఏ మన రాష్ట్ర రాజ్యాంగంలో మహిళలకు స్వేచ్ఛ లేదో, మహిళలకు వాటా లేదో, అన్ని రంగాల్లో కేసీఆర్ దాన్ని అమలు చేసినట్టుగా 5 ఏళ్ళు అయితే కనిపించింది కదా. అప్పుడు మహిళా సంఘాలు ఎంఆర్పిఎస్ అందరూ రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేస్తే ఈ 18 మందిలో ఇప్పుడు 2 నిలబడ్డారు కదా. అంటే మహిళలకు అభివృద్ధి చెందడానికి మార్గం ఉన్నదా, లేదా అనగదొక్కడానికి అవకాశం ఉన్నదా? కేసీఆర్ గవర్నమెంట్లో అంటే అనగదొక్కడానికి అవకాశం ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది కదా. దీంతో పాటు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను, రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతున్నాను నేను. కేసీఆర్ గారికి మహిళల మీద నిజంగా ప్రేమ ఉంటే, కేసీఆర్ గారికి మహిళల మీద నిజంగా గౌరవం ఉంటే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు 2 విషయాలు పెండింగ్లు ఉన్నాయి పార్లమెంట్లో. ఏది? 2 విషయాలు పార్లమెంట్లో పెండింగ్లు ఉన్నాయి. ఇగో మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇగో రాజ్యాంగ సవరణలు జరుగుతున్న కాలంలో 2 పెండింగ్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణలు జరగకుండా పెండింగ్లు ఎందుకున్నాయి? 33% మహిళలకు ఇవ్వాలనే బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. 33% మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు అని చెప్పి రాజ్యసభలో పాస్ అయింది. కానీ లోక్సభలో పాస్ కాలే. అరే నువ్వు ఉన్నది లోక్సభలోనే కదా. కేసీఆర్ ఎక్కడున్నాడు? 10 ఏళ్ళు కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ ఎంపీలు ఇప్పుడు ఎక్కడున్నారు? మరి మహిళల గురించి సమానమైన మాట్లాడే నువ్వు 18 మంది మంత్రులు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఒక్కరెందుకు లేకుండా చేసినావు? ఆ 18 మంది మంత్రులు ఉంటే ఇప్పుడు ఈ నువ్వు మాట్లాడుతున్న సమయానికి 9 మంది ఉండాలి, 50%. మరి వాళ్ళు నిద్ర ఎందుకు చేసినావు? ఇప్పుడు పార్లమెంట్లో పెండింగ్లు ఉన్న ఆ బిల్లు గురించి ఎందుకు మాట్లాడతలేవు? రాజ్యాంగ సవరణ జరిగితే 33% రిజర్వేషన్లు అక్కడ చట్టసభలో అవకాశం ఉన్నది కదా. అక్కడ అవకాశం గురించి మాట్లాడతలేవు, ఇక్కడ ఇచ్చేది ఇవ్వట్లేదు. నీ చేతిలో రాజ్యాంగం అంత అర్థం ఏంటిది? అంటే ఆనాడు 18 మందిలో ఒక్కరిని పెట్టలేదు. అప్పుడు ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని పెట్టా. ఆ ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా చేయాలి, వీళ్ళకి అవకాశం లేకుండా చేయాలని చెప్పి కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించాల్సిందిగానే సవినంగా విజ్ఞప్తిస్తున్నాను. చట్టసభల పక్కకు పెట్టండి, ఇంకో రాజ్యాంగ సవరణ బిల్లు పెండింగ్ ఉన్నది మహిళలదే. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేయడానికి 15 లోక్సభ రద్దు కావడంతో అది కథ ముగిసిపోయింది అంతే కదా. అంటే స్థానిక సంస్థల్లో 50% ఇవ్వాలని అక్కడ పెండింగ్లు ఉన్నది బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు. 33% చట్టసభల బిల్లు కూడా పెండింగ్లో ఉన్నది. దాని గురించి అక్కడ మాట్లాడు, ఆ రెండింటి గురించి మాట్లాడు. ఇక్కడ న్యాయమైన వాటివో, నువ్వు సమానమైన వాటి గురించి మాట్లాడుతున్నావు. నీ మాటలో ఎంత భ్రమల్లో ఉంటాయో, నీ ఆచరణ ఎంత అనగదొక్కుతుంటాయో. ఎస్సీల విషయం సాక్ష్యమే, ఎస్టీల విషయం సాక్ష్యమే, బీసీల విషయం సాక్ష్యమే, నా మహిళల విషయం సాక్ష్యమే. ఇక నా మైనార్టీల గురించి కూడా ఒక్క మాట మాట్లాడి ముగిస్తా నేను. నా మైనార్టీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడి నేను ముగిస్తా నేను. నిజమే, నా మైనార్టీలకు రాజశేఖర్ గవర్నమెంట్లో 4% ఇచ్చారు. అరే నువ్వు 10% ఉన్నావు కదా. మరి నా మైనార్టీ సోదరులకు రాజశేఖర్ గవర్నమెంట్ 5 ఇస్తే, ఓకే, నా మైనార్టీలకు 5% ఇవ్వాలని రాజశేఖర్ గారు అనుకున్నాడు. అప్పుడు 50% మించుతుందని చెప్పి 1% తగ్గించి 4 ఇచ్చాడు. 4 నువ్వు 12 అన్నావు కదా. ఆ 12లో నువ్వు 5 కూడా చేయలేకపోయావు, 1 కూడా పెంచలేకపోయినావు కదా. నువ్వు వాళ్ళని మోసం చేసినట్టు కాదా, నా ముస్లిం సోదరుని మోసం చేసినట్టు కాదా అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. ఈయన మోసం చేయండి ఎవరిని? ఆయన మోసాన్ని అందరు గమనిస్తున్నారు, ఆ మోసం మీద అందరు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేయాలంటే రాజ్యాంగంలో పౌర హక్కులు లేకుండా చేయాలి. అసలు వీళ్ళకి హక్కులు లేకుండా చేయాలంటే కొత్త రాజ్యాంగం రాయాలి. అంబేద్కర్ ప్రశ్నించే హక్కునిచ్చిండు, అవకాశాలు పొందే హక్కును కూడా ఇచ్చేయండు. ఈ 2 లేకుండా చేస్తేనే ఆయన రాజ్యం, ఆయన కుటుంబ రాజ్యం, ఆయన కల్వకుంట్ల రాజ్యం కొనసాగుతుందనే నేపథ్యంలోనే ఇవన్నీ చేస్తున్నాడు అనేసి కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఏ దేశాన్ని ఉదాహరణ తీసుకున్నాడు? మా సోదరుడు చెప్పిండు కదా, మా ప్రవీణ్ చెప్పాడు కదా, చైనా ఉదాహరణ తీసుకున్నాడు కదా. చైనాలో ఒకనాడు చైనా రాజు అంటే చాంగై షేక్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మరో రాజు జిన్పింగ్. ఇప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి సోషలిజం వైపు పోలే, అది మళ్ళా పురాతన రాజ్య వ్యవస్థను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు సాక్ష్యం ఏంటిది? జిన్పింగ్ ఏం చేశాడు? ఎల్లకాలం నేనే దీనికి ఎల్లకాలం నేనే అధ్యక్షుని చెప్పి శాస్త్ర అధ్యక్షుడు రాసుకున్నాడా లేదా? అయిపోయా. రాజులకు ఈ కొత్త రాజుకు తేడే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్కి అదే అనుకుంటుండు కదా. మరి నేనుంటే నేను ఉండాలి, లేదా నా తర్వాత కొడుకే రావాలి, ఆ కొడుకు పోతే మన ఈ మనిషిని మనమడు రావాలి. ఇదే కదా కథ. ఇది రావాలంటే ఏం రావాలి? చైనా కావాలి. మరి ఆయనకు ఇండియా వద్దు. ఏం కావాలి? చైనా కావాలి, ఇండియా వద్దు. చైనా ఒక నియంతల రాజ్యంగా మారింది. చైనా పక్క దేశాలను ఆక్రమించుకునే కాడికి వెళ్ళింది. చైనా ప్రజాస్వామ్యం లేకుండా వాళ్ళ విద్యార్థుల్ని కాల్చంపే కాడికి వెళ్ళింది. చూసావా? నేను భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని ఈనాటి కూడా నేను గౌరవిస్తుంటా. ఎప్పుడైనా మనం గౌరవించాలి. ఒక సాక్ష్యం చెప్పనా? ఒకనాడు ఈ దేశంలో మాకు ప్రజాస్వామ్యం కావాలని చైనా విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. తియన్మన్ స్క్వేర్ వద్ద చేసిండ్రా లేదా?
చేసిండ్రా? కొన్ని రోజులు కొన్ని వారాలు చేసిండ్రా లేదా? చేస్తే చైనా ప్రభుత్వం ఏం చేసింది? వేలాది మందిని ఒకేసారి కాల్ చంపింది. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా జరగలే. వేలాది మందిని కాల్ చంపడం కాదు బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదని సైన్యం కోరుతున్నాను. ఆ దేశంలో నియంతల రాజ్యం అనడానికి మాకు ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్న ఆ చైనా బిడ్డల్ని వేలాది మందిని ఒకసారి చంపిన విషయం కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కానీ భారత ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఈనాటికైనా సాక్ష్యం చెప్తున్నాను నేను. అవును, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వ్యవసాయ చట్టాల పేరుతో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చట్టాల పేరుతో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతాంగం రోడ్లెక్కింది. రోడ్లు ఎక్కడమే కాదు, సంవత్సరాలు తరబడి రోడ్లను దిగ్బంధం చేసింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 1 నెల కాదు, సంవత్సరం పైగా రోడ్ల మీద ఉన్నారా లేదా? ఒక కాల్పుల సంఘటన కూడా జరగలే. కూడా మీరు మర్చిపోదని సైన్యం కోరుతున్నాను నేను. ఓకే, ఒక 10 మందో 20 మందో చంపిన చరిత్ర ఉన్నదా? చివరికి ఇదే దేశ ప్రధానమంత్రి ఆ రైతు వ్యతిరేక నిర్ణయాలను మళ్ళీ తగ్గించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్ళా ఈ దేశంలో ఉన్న వాతావరణం ఉన్నట్టు కాపాడే ప్రయత్నం చేసిండని కూడా మీరు మర్చిపోదాం. అక్కడనోమో ఆ దేశం సంబంధించిన వాళ్ళ విద్యార్థులను వేలాది మంది ఒకసారి చంపితే సంవత్సరాలు తరబడి జరిగినా కూడా కాల్పుల్లో ఒక 10 మంది చనిపోయిన పేరు రాలేదు. ఆడ 10,000 మంది చనిపోయిన పేరు ఉన్నది, కానీ ఇక్కడ 10 మంది చనిపోయిన మాత్రం పేరు లేదంటే ఈ దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం గొప్పదా కాదా? దేశ ప్రధానమంత్రి అనివార్య పరిస్థితుల్లో దేశానికి క్షమాపణ చెప్పిండా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రెండో విషయం, చైనా మనకు ఆదర్శమా? అయితే సంతోష్ కుమార్కు నువ్వు నివాళులర్పించలేదు, నువ్వు కుళ్ళుబోతూ ఉన్నావు అనే విషయం అర్థమైపోయింది. చైనా బార్డర్లో ఏ బార్డర్లో మన బిడ్డలు చచ్చిపోయినరు? ఏ బార్డర్లో చైనా సైనికులతో మన బిడ్డలు చచ్చిపోయినరు? మన దేశం దురాక్రమణ చేస్తుంటే మన సైనికులు చంపినరా? వాళ్ళ దురాక్రమణ అడ్డుకుంటే సైనికులు చంపినరా? ఒక్కసారి గమనించండి. మన దేశ సైన్యం చైనా భాగాన్ని దురాక్రమణ చేస్తుంటే వాళ్ళు చంపినరా? లేదా వాళ్ళు చేస్తుంటే అడ్డుకోవడానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చంపినరా? ఎక్కడ? లడాఖ్లో. ఎక్కడ చంపినరు? దురాక్రమణ చేస్తేనే అడ్డుకుంటే మన బిడ్డలు చంపినరు. అంటే మన బిడ్డల్ని చంపినా, మన సంతోష్ కుమార్ని చంపినా, దేశంలో ఉండబడే దేశ భద్రత కోసం ఉండబడే సైనికులు చంపినా చైనా మనకు ఆదర్శమా? అరుణాచల్ ప్రదేశ్లో మన ప్రధానమంత్రి రాష్ట్రపతి వెళ్ళినా మన సొంత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో నువ్వు ఎట్లా తిరుగుతావు అని చెప్పి భారత ప్రధానమంత్రి హెచ్చరిక చేస్తారు, భారత ప్రెసిడెంట్ హెచ్చరిక చేస్తారు. అది నీకు ఆదర్శమా? నిన్నగాక మొన్న పక్క దేశమైన మన చిన్న దేశం ఏది ఉన్నది? అది కాఠ్మండు, నేపాల్ కూడా ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తే నేపాల్లో కూడా నిరసన జరుగుతున్న విషయం కూడా మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం కదా. అంటే విస్తన్నవాదం కదా. అవును, ఒకనాడు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నీకు ఆస్తులు లేవు, ఇప్పుడు నీ ఆస్తులు పెంచుకుంటున్నావు, వాళ్ళు కూడా గట్లనే పెంచుకుంటూ వస్తున్నారు. ఆ అడ్డుపడే వాళ్ళందరినీ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ కేసీఆర్ నియంతలకు పరిపాలిస్తున్నప్పుడు ఈయనను ఓడించడం ద్వారానే అంబేద్కర్ను గౌరవించుకున్న వాళ్ళం అవుతాం, ఈయనను ఓడించుకోవడం ద్వారానే రాజ్యాంగం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఈ దేశ వ్యవస్థ ఎటుపోవాలి? ఉంటే ప్రజాస్వామ్యం ఉండాలి, లేదా సోషలిజం వైపు వెళ్లాల్సిందే తప్ప త్వర రాజ్యాంగం మారద్దు. ఇది రాజుల కాలంలో రావద్దనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాం. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, దీన్ని కాపాడుకుందాం. అది రాజ్యాంగం ఇచ్చింది. ఈ ప్రజాస్వామ్య దేశం ఎటువైపు వెళ్ళాలి? మన స్వప్నం ఏంటిది? రాజ్యాంగం ఉన్నది, సోషలిజం వైపు వెళ్ళాలి, సౌమ్యవాదం వెళ్ళాలని రాజ్యాంగం ఉన్నది. కానీ ప్రజాస్వామ్య దేశాన్ని ఉండనివ్వరట, పౌర హక్కులు ఉండనివ్వట, రిజర్వేషన్లు ఉండవట. చివరికి సోషలిజం అనే మాట ఈ దేశంలో కనపడదని చెప్పడానికి కేసీఆర్ భజనపల్లి పనిచేస్తున్నారనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, కేసీఆర్ను రాజకీయంగా ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, రెండో విషయం, ఒక్క నిమిషంలోనే కేంద్రం మీద కూడా మాట్లాడాలి కాబట్టి తెలంగాణ విషయంలో నేను చెప్తున్నా. అయ్యా, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అవుతున్నప్పుడు అడ్డుకునేటోళ్ళని పక్కకు తొలగించిండ్రు, వాళ్ళు మళ్ళా లోపలికి వస్తుంటే తలుపులు మూసిండ్రు, అంతే కదా. అడ్డుకునేటోళ్ళను పక్కకు తొలగించిండ్రు, వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి గొడవ పెట్టాలనుకుంటే తలుపులు మూసిండ్రు, ఇంతే కదా. అంత జరిగింది ఏంటి నాకు అర్థమవుతలేదు. అవును, అడ్డుకునేటోళ్ళను పార్లమెంట్లో ఉండనియద్దు అనుకునే కదా మీరు మార్షల్స్ పెట్టుకునేది. మార్షల్ వ్యవస్థ అసెంబ్లీకి ఎందుకు, పార్లమెంట్కి ఎందుకు? మార్షల్ వ్యవస్థ అసెంబ్లీకి ఎందుకు, పార్లమెంట్కి ఎందుకు? మీరు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు, లేదా కొత్త చట్టాలు రూపొందిస్తున్నప్పుడు, ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఎవరైనా బాగా అడ్డం పడేటోళ్ళను అక్కడి నుంచి బయటికి నెట్టడం కోసమే కదా మార్షల్స్ పెట్టుకున్నది. ఆ మార్షల్స్ పని చేశారు. వాళ్ళు వచ్చి ఇంకా విధ్వంసం చేయాలని పిప్పర్ స్ప్రేతో చల్లడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు రోపు రాకుండా అడ్డుకున్నారు, అంతే కదా. అడ్డుకోవడమే తప్పు అవుతే మరి అందులో మీ పార్టీ భాగస్వామ్యమే కదా. అవును, అట్లా తలుపులు మూసి బిల్లు పెడితే మేము మద్దతు ఇవ్వమని చెప్పి సుష్మా స్వరాజ్ అంటే అప్పుడు బిల్లు ఆగిపోయేదే కదా మరి.
లేకపోతే రాజ్నాథ్ సింగ్ అంటే బిల్లాకపోయేది కదా. తర్వాత ఎట్లుండడం తర్వాత విషయం. అంటే మీరు ఇంత మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు వ్యతిరేకించినట్టు? బిల్లు తీసుకొచ్చిన కాంగ్రెసే కాదు, మీ అంతర్గతం ఉండబడే మీ సీనియర్ నాయకత్వాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్టు అవుతుందనే విషయాన్ని ఒకసారి నరేంద్ర మోడీ గారు మర్చిపోద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రెండో విషయం చెప్తున్నాను నేను, అంత నువ్వు ప్రజాస్వామ్యవాదం అవుతే, నరేంద్ర మోడీ గారు అంత ప్రజాస్వామ్యం అవుతే ఆర్టికల్ 370 రద్దు చేసేటప్పుడు నువ్వు చేసిన పని ఏంటిది? వీళ్ళు తలుపులే మూశారు, నువ్వు మాత్రం జమ్మూ కాశ్మీర్ని మూసిపారేశావు. నువ్వు వీళ్ళు తలుపులే మూశారు, ఇక్కడ మార్షల్స్ ఉన్నారు, నువ్వు జమ్మూ కాశ్మీర్ని మూసిపారేశావు. జమ్మూ కాశ్మీర్లో ఏ పౌరునైనా నువ్వు ఆర్టికల్ 370 రద్దు చేయడానికి 2 రోజుల ముందు వారం రోజుల వరకు కూడా ముస్లిం సోదరులను, జమ్మూ కాశ్మీర్ సోదరులను బయటకు రానిచ్చావా? వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో అనే విషయంలో కలిసి మాట్లాడుకునే ఒక సాంకేతికంగా ఉండబడే ఒక నెట్వర్క్ ఉండనిచ్చావా? ఇంటికి కాపలదారుడుగా పెట్టి నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశావు కదా. మాజీ ముఖ్యమంత్రులను, మాజీ కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను అందరినీ తీసుకెళ్లి గృహ నిర్బంధం పెట్టి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టావు కదా. నువ్వెట్లా ప్రజాస్వామిక అవుతావు? అందువల్ల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది నీతులుగా మాట్లాడద్దు, ఆచరణలో తేలాలి. ఇది కేసీఆర్ మాట్లాడినా, నరేంద్ర మోడీ మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది ఉత్త దండగమని. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమనేసి కూడా నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒకరు చిన్నదోర, ఒకరు పెద్దదోర, అంతే తేడా. ఒకరు చిన్నదోర, ఒకరు పెద్దదోర, అంతే తేడా. కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నా, మరి రాజ్యాంగం మీద మాట్లాడింది పెద్ద ప్రమాదమా, లేదా తెలంగాణ మీద మాట్లాడింది పెద్ద ప్రమాదం అంటే కేసీఆర్కి ఇప్పుడే అది పెద్ద ప్రమాదంగా ఎందుకు అనిపిస్తుంది? అవును, తల్లిని బిడ్డను వేరు చేసిండ్రు అనే మాట, తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండు అనే మాట మొన్న నరేంద్ర మోడీ గారు మొన్ననే మాట్లాడిండా? ఇప్పటికి 4-5 సార్లు మాట్లాడలేదా? అది కొత్త మాట కాదు. మరి ఇప్పుడెందుకు కొత్తగా తీసుకుంటున్నావు? దానికి కారణం ఉన్నది. ఈ రాజ్యాంగం మీద మాట్లాడిన మాటల వల్ల తెలంగాణ పౌర సమాజం కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం జరిగిన ప్రయత్నంలో దాన్ని ముందుకు తీసుకొచ్చిందే తప్ప నరేంద్ర మోడీ గారు కొత్తగా మాట్లాడింది కాదనేసి కూడా మీరు మర్చిపోద్దని నేను సవినంగా విజ్ఞప్తిస్తూ, ఆ మాట మాట్లాడిన రోజుల నుంచి కూడా నువ్వు గులాంగిరి చేసినట్టుగానే నమస్కారం పెట్టుకుంటూ వచ్చావు, నువ్వు కలుసుకుంటూ వచ్చావు, నువ్వు సాల్వలు కప్పుకుంటూ వచ్చావు, నువ్వు అన్ని చేసుకుంటూ వచ్చావు, వాళ్ళు పెట్టిన బిల్లులన్నీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు. ఏ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినా బీజేపీకి సపోర్ట్ చేశావు, ఏ చట్టాన్ని తీసుకొచ్చినా సపోర్ట్ చేశావు, చివరికి రైతుల చట్టం రైతు వ్యతిరేక చట్టమైనా కూడా నువ్వు సపోర్ట్ చేసేసావు. అంటే నువ్వు వాళ్ళకు వ్యతిరేకం కాదు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణ ఆయన మాట్లాడిన వాక్యాలు ఏదైతున్నదో అది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కొత్తగా నష్టం ఏమి లేదు, కానీ ఇక్కడ ఎదగాలనుకుంటున్న బీజేపీకే ఎక్కువ నష్టం అవుతుంది అనే విషయం ఇక్కడ రాష్ట్ర బీజేపీ పెద్దలు గమనించుకోకపోతే ఉన్న పుట్టి కూడా మునుగుతుంది, వాళ్ళకే మునిగితే తప్ప వేరే కాదు. కానీ ఎవరు మునిగితే మనకు అనవసరం, కానీ రాజ్యాంగాన్ని మాత్రం ప్రజాస్వామ్యం మాత్రం మనం కాపాడుకుందాం. అందుకోసం మేము తీసుకునే అందరి కోసం అందరి నిర్ణయాన్ని మీరు కట్టుబడి ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.